హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు తుని బయలుదేరుతున్నా. హైదరాబాద్ నుంచి తుని. నేను ఇప్పుడే ఒక పాట్ లోడ్ వేసుకున్నా. ఫస్ట్ లోడ్ వేసుకుని ఇప్పుడు ఇంటికి వెళ్ళి భోజనం చేసి కాసేపు పడుకుని ఈవినింగ్ బయలుదేరుతా. ఈవినింగ్ నుంచి బయలుదేరి బయటకు వచ్చేలోకి ఒక వ్యాను యాక్సిడెంట్ అయ్యి ఇక్కడ కూడా చెట్టుకి కొట్టి పడిపోయింది. దాన్ని బయటలో ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ అయింది. అక్కడి నుంచి బయలుదేరితే నేను ఎప్పుడు మా ప్రయత్నాల్లో చెరువు దాటే ముందు మాత్రం ఇప్పుడు నా కళ్ళ ముందు ఆనేది ఆ వెంకటరమణ టెంపుల్, మా స్వామి టెంపుల్. ఎప్పుడు అలా ఆటోమేటిక్గా దండం పెట్టుకొని ఇక్కడి నుంచే బయలుదేరడం అన్నది జరుగుతుంది. ఈరోజు ఎందుకు ఖాళీగానే అనిపించింది. ఇంకోటి నిసాన్ షోరూమ్ నుంచి హౌసింగ్ బోర్డు ఫేవర్ కాడికి వచ్చా. అన్నీ షార్ట్ వీడియోలోనే తీసాను ఫ్రెండ్స్. ఇక్కడి నుంచి ఇది హౌసింగ్ బోర్డు, ఇది హైటెక్ సిటీ ఫేవర్ ఫ్రెండ్స్. నాకు ఈరోజు ఏంటో తెలియదు, అన్ని కష్టాల కిందే కొద్దిగా అనిపించింది. ఇది ఇంకా ఇప్పటికే ప్రస్తుతానికి చాలా ఇబ్బందిగా పడుతున్నా. నైట్ నాకు సరిగ్గా నిద్ర కూడా లేదు. ఇప్పుడు జాయిగా మనం గచ్చిబౌలి రోడ్డుకి వెళ్తున్నాం. ఇక్కడ హైటెక్ సిటీలో ఉన్నాం మనం. ఇక్కడ కొంచెం ట్రాఫిక్ అయింది. ఏదైనా కానీ డ్రైవర్ కష్టాలు వేరేలా ఉంటాయి. ఐక్య అండర్ పాసింగ్ కాడికి వచ్చాం. ఏంటంటే మన డ్రైవర్ బాధ మనకు డ్రైవర్కి తెలుసు. డ్రైవర్లు కాకుండా వేరే వాళ్ళు ఉన్నవాళ్ళు తెలుస్తుందని చెప్పేసి చెప్పడం తప్పించి వేరే కాదు. కొత్తగా చూసిన వాళ్ళు ఎవరికన్నా ఇది హైదరాబాద్ లేదా ఫారెన్ అనుకునేలా ఉంటుంది ఇక్కడ అంతా. ఈ లోడ్ కోసం ఎంతో కష్టం పడ్డాను. కరెక్ట్గా లోడ్ అల్లడ్ పాయింట్, అదే లోడింగ్ పాయింట్ కాడికి వచ్చా. రెండో లోడింగ్కి నాకు చూసారా నా కష్టాలు. వర్షం, ఎంత వర్షం అంటే బండి పెట్టానో లేదో స్టార్ట్ అయింది. ఇంకా 2 hours చూసిన తర్వాత ఇంకా నేను ఆగలేక బండి అవుతే ఆ వర్షంలో లోడ్ చేసేసుకున్నాను. చేసుకుని ఏదో ఆటోమేటిక్గా పక్కన వేసాను. కానీ నా కష్టం అన్నది ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది. నా బాధలు ఏంటో, నా కష్టం ఏంటో నేను ఎప్పుడు ఫీల్డ్లోని ఇప్పుడు పడ్డాను బాధ. ఇది వచ్చాను బొంగళూరు ఫుల్ టైం చేసుకున్నా. 32,000 అలా పైకింది. 200 ఫుల్ టైం చేసుకున్నా. ఇంకా అక్కడి నుంచి జై శ్రీరామ్ అనుకుంటూ బయలుదేరా. కాస్త మన గచ్చిబౌలి దాటి ఫేవర్ ఎక్కేంత వరకు కూడా ప్రశాంతత అన్నది జరగదు. నా బట్టలు కూడా ఫుల్ తడిసిపోయి ఉన్నాయి. నేను మొత్తం తడిసిపోయి ఉన్నా. ఆల్రెడీ షర్ట్ మార్చుకున్నా. వెనకాల ఆరేసా. ఇదే నా లారీ, నా హౌస్ మొత్తం. వెనకాల పేజీ మీద నిక్కర్ అవన్నీ వేసుకున్నా. ఒక బ్యాగ్ లగేజ్ తీసుకుంటాను. వేసుకున్నా బండి ఎప్పుడు ఉంటుంది. ఓకే, మనం అవుటర్ రింగ్ రోడ్డు అటు రెండు ఎటు వెళ్ళాలా అబ్బా అని చూసుకుంటే విజయవాడ చెత్త ఎక్కుంది. అబ్బో ఇలా వెళ్ళాలని చెప్పేసి అనుకుంటాం కాదు, చూస్తున్నానంటే వెళ్ళిపోయా. ఇంకా మనం స్వామీజీ పెళ్లి నుంచి కాకినాడ నుంచి చెప్తాం స్టార్ట్ అయ్యింది. నాకన్నా చెప్తానికి హైటెక్ బస్సు మామూలుగా ఉండవు. అడిగి బస్సు ఉండదు, మామూలుగా ఉండలేదు. కూడా
ఎక్కడో ఈ లొకేషన్ ఎక్కడో కామెంట్లో చెప్పండి. తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్లో చెప్పండి. నాకు పోతే ఈ ఊరి పేరు నాకు తెలియదు. మీరు ఎక్కడ అన్నారు మీరు చెప్పండి. నన్ను తీయడం అన్నది చాలా తప్పు. ఎందుకంటే భయమే. ఏదో ఒక పొద్దున్న మార్నింగ్ వచ్చేయండి చేతులు ఆగి టిఫిన్ బాగుంటాయి. పడుకునేటప్పటికి నార్మల్ వచ్చేయండి. ఒక పెసరట్టు ఉప్మా 2 ఇడ్లీ చెప్పా. మన వాళ్ళు 4 టీ కూడా చెప్పా. పెసరట్టు ఉప్మా ఇడ్లీ తిన్నాక అంతే బయలుదేరానండి. తాడేపుగూడెం నుంచి వర్షం అందుకుందానికి కడదాకా ఇంకా వర్షమే ఉంది. నాకు ఇబ్బంది. భారీ వర్షం కాదు చేస్తారు వెళ్ళే అవుతుంది. చూపిస్తా ఈ వర్షలో ఒక ప్రయాణం చాలా ఘోరంగా అయింది. ఈ ఆటోస్ కంపెనీ ఎక్కడో అన్నది మీరు కామెంట్ పెట్టండి. ఆటోస్ కంపెనీ నాకు తెలుసు, మా ఏరియాలోనే ఉంది. ఇది మీకు ఇది ఎక్కడో చెప్పండి ఫ్రెండ్స్. ఆటోస్ కంపెనీ ఏ ఊర్లో ఉందో చెప్పండి. ఇదే మా ఊరు. దిగిన తర్వాత బండి పక్కన పెట్టి వీడియో తీస్తున్నా. ఇది మా ఇంటి ముందు ఉన్న కాలువ, పంట కాలువ అంటారు దీన్ని. ఇది మాది మెయిన్ రూట్ నుంచి ఒక కనిపించే మా ఈ మెయిన్ పోర్షన్ మా ఇల్లు. మా నాన్నగారు ఆటో పెట్టుకుంటారు. ఇది మా మామిడి చెట్టు. మా అమ్మగారు వెంకమ్మ గుడికి ఓడపిల్లి వెళ్ళారు.